యేసులోడ్ హల్లెలూయా. దేవి నామనికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, అనుదినము ప్రార్థించేటువంటి అలవాటు నీవు కలిగి ఉన్నావా? దినదినము ఆయనతోటి సహవాసం చేసేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? లేదా నిర్లక్ష్య స్వభావముతోటి దేవుణ్ణి వెంబడిస్తున్నట్లయితే, ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. యెహోవా మీకు దొరికి కాలమందు ఆయనను వేడుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. అవునేస్తమా? అపవాదైతే గర్జించు సింహం వలె లోకమందు సంచారము చేయుచుండగా ఎవరిని మృంగివేయుదమా అని పరిశుద్ధాత్ముడు నీతోటి మాట్లాడుతున్నారు. అపవాది యొక్క కనుదృష్టి నుండి నీవు తప్పింపబడాలి అనంటే, అపవాది నుండి నువ్వు రక్షింపబడాలి అనంటే, అనుదినము దేవునితోటి సహవాసం చేసేటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలి. ఆయన వెదిగేటువంటి కనులుగా నీ యొక్క కనులు ఉండాలి. అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నారు. వివేకము కలిగి దేవుని వెదికి వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించెను. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఆయన కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు, ఎవరు వెతుకుతున్నారు ఆయననని? ఆకాశము నుండి ఆయన ఎదురు చూస్తున్నారు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు నమ్మగలిగినట్లయితే, ఇంతవరకు నీవు నిర్లక్ష్య స్వభావముతోటి దేవుణ్ణి వెంబడిస్తున్నట్లయితే ఇప్పుడే మోకరించు. దేవా, నీవు దొరికేటువంటి కాలంలోనే నేను వెతుకుతానయ్యా. నీ రాకడ బహు సమీపముగా ఉన్నది. నీవు దొరికేటువంటి క్రమంలోనే నేను వెతుకుతాను, నీతోటి సహవాసం చేస్తాను. నీ సన్నిధి నుండి నేను దూరముగా జరిగిపోకుండా నా యొక్క మనసును స్థిరపరచమని నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, ఆయన నీకు సమీపముగా ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.